ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకే కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులందరూ అదే బాటలో నడవాలి అని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబును ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా బొత్సకి మాత్రమే ఉందని, అందువల్ల ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేశామని చెప్పుకొచ్చారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలున్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ కేవలం 200కు పైగా స్థానాల్లో మాత్రమే గెలిచిందని వివరించారు. వారికి మనకు దాదాపుగా 387 స్థానాల తేడా ఉందని చెప్పుకొచ్చారు. గెలిచిన వాళ్ళంతా మన పార్టీ గుర్తు జెండా మీదే గెలిచారన్నారు. అలాంటి పరిస్థితుల్లో మెజార్టీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని పేర్కొన్నారు. జగనే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే వాళ్లకు అక్కడ మెజార్టీ ఉండేది కాదని, మనం కూడా పోటీ పెట్టుండేవాళ్ళం కాదని చెప్పారు. మన పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారని, మనుషులను పంపించి మరీ మీకు 5 లక్షలు 10 లక్షల రూపాయలు అందజేస్తామని ఆఫర్లు ఇస్తున్నారని వివరించారు. తన జీవితంలో విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను అమ్మ తప్ప తన వెనక ఎవరూ లేరని, మేమిద్దరమే బయటకు వచ్చామని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం, నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పానని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మనం ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు. చేయలేనిది జరగనిది చెప్పడానికి జగన్ ఇష్టపడడు అన్నారు. అబద్ధం చెప్పేందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని వివరించారు. మొన్న ఎన్నికల్లో 10% ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మారన్నారు. ఈ మోసపు ప్రచారంతో ఓ 10% ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారని ప్రజలు చెప్పుకొచ్చారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెట్టాడు అన్నారు. చంద్రబాబుని నమ్మి ఓటేశారని, పలావు పోయింది బిర్యానీ గెలిచింది అని చివరికి పస్తు పడుకోవాల్సి వస్తుందని జగన్ విశ్లేషించారు. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే, వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా?